నేను పావు కేజీ ఉల్లి ముక్కలు తీసుకున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి, మిరియాల పొడి కొద్దిగా హాఫ్ స్పూన్, గరం మసాలా, అల్లం తురుము, కొత్తిమీర, కొద్దిగా పసుపు, సాల్ట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనేం చేయబోతున్నానంటే అండా బుర్జీ చేయబోతున్నానండి. ఇప్పుడు నేను గరం మసాలాను సగం మాత్రమే ఇందులో వేస్తున్నాను. అల్లం పేస్ట్ ముప్పావంతు వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా ముప్పావంతు వేసి పావంతు ఇలా పెట్టేశాను. మిరియాల పొడి కూడా ముప్పావంతు వేస్తున్నాను. పసుపు మొత్తం వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో కలపాలి. ఇలా కలుపుకున్నాక చేతిలో కొద్దిగా నీళ్లు వేసి ఇందులో వేసేయాలి. ఇప్పుడు ఎగ్స్ బాగున్నాయా లేదా, చెడిపోకుండా ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే నీళ్లు నిండుగా పోసి ఎగ్స్ని వేసానండి. ఇవి అడ్డంగా ఉంటే ఇవి బాగున్నట్టు. ఇవి ఇప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. చూడండి, 3 ఎగ్స్ మంచిగానే ఉన్నాయి, ఖరాబ్ కాలేదు. ఇప్పుడు నేను ఎగ్స్ని ఈ ఉల్లిపాయల్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ బౌల్లో ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసి నేను దీంట్లో వేసేస్తున్నాను. ఈ మిక్చర్ని మొత్తం మిక్స్ చేయాలి. ఇది బాగా కలిపేసానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టానండి. నూనె పోసాను. నూనె వేడెక్కింది. నేను ఇప్పుడు ఈ మిక్చర్ని అందులో వేయబోతున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిందండి, వేసేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత దీన్ని కలిపేసుకోవాలి. ఫ్లేమ్ హైలోనే పెట్టాలి, స్టవ్ ఫ్లేమ్. చూడండి, అడుగు భాగము ఇలా అట్టులా అయినప్పుడు మనము దీన్ని పైకి వేసుకోవాలి. దాన్ని ఇలాగా ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను. ఇప్పుడు ఇది సగం వరకు ఫ్రై అయిందండి. మిగతా మసాలాలు వేసేస్తున్నాను. ఈ మెథడ్లో చేసిన దాంట్లో కారం పొడి వేయకూడదండి, కేవలం పచ్చిమిర్చి మసాలాలు. ఇప్పుడు మరలా లిడ్ పెట్టేస్తున్నాను. 2 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను. 3 మినిట్స్ తర్వాత లిడ్ మళ్ళీ తీసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. ఎగ్ మిక్చర్ బౌల్లో కొన్ని వాటర్ వేసాను, 2-3 స్పూన్లు. ఇప్పుడు దీంట్లో వేస్తున్నాను. వాటర్ వేసాక ఫ్లేమ్ హైలో పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేయాలి. కర్రీ ఫ్రై అయిపోయిందండి. నేను సాల్ట్ వేస్తున్నాను. ఇలా ఇనుప కడాయిలో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు గరం మసాలా ఏదైనా వేసుకోవచ్చండి, మీకు నచ్చింది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఎగ్ బుర్జీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.